నవసనాతన జీవనం అనే ధారావాహికలో ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకోబోయే అంశం ఆత్మహత్య. ఈ పదం వినడానికే చాలా బాధాకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు తిట్టారని పిల్లలు, గురువు దండించాడని విద్యార్థులు, పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉద్యోగులు, ఏదో పోటీ పరీక్షల్లో సీట్ రాలేదనో లేదా వాళ్ళు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత చెందలేదనో కొందరు విద్యార్థులు, ప్రేమ విఫలమై ప్రేమికులు, బిడ్డల ప్రవర్తన బాగలేక నచ్చక తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య గొడవతో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు, ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు మనకు వార్తల్లో, వార్తాపత్రికల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం ఆత్మహత్య. ఈ ఆత్మహత్య అనేటటువంటి ఈ విషాద కార్యానికి మన దగ్గర ఏమైనా చికిత్స ఉందా? మన సనాతనం దీని గురించి ఏమైనా చెప్తుందా? ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు ఒక మనిషికి ఎందుకు వస్తాయి? అవి రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? వచ్చిన తర్వాత మనకి నిగ్రహాన్ని ఇచ్చేటటువంటి విధానం మనకు ఉన్నదా? మన సనాతనం ఏమైనా చెప్పిందా అనేటటువంటి అంశాలు కొంచెం సుదీర్ఘమైనా సరే కూలంకషంగా చర్చిద్దాం. ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసేటటువంటి పరిస్థితులు రాకముందే మనం వాటిని నియంత్రించుకోగలగాలి. దీనికి మనకి ఒక నినాదం ఉంది: చికిత్స కన్నా నివారణే మేలు. అంటే ఒక రోగికి చికిత్స చేసే కంటే ఆ రోగం ఆ వ్యక్తికి దాపురించకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేటటువంటి విధానంలో ఈ నానుడి ఉపయోగిస్తారు. మరి ఆ నివారణ ఎట్లా చేసుకోవాలి? నివారణ ఉపాయాలు ఏంటి అంటే, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః అంటుంది మనకి సనాతనం. అంటే భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, ఓ దేవతలారా, కర్ణేభిః నా చెవుల ద్వారా, భద్రం అంటే క్షేమకరమైనటువంటిది, అంటే మంచిది, మంచిని మాత్రమే నా చెవుల ద్వారా నేను శృణుయామ వినాలి, వింటాను. భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః, ఓ పూజింపదగినటువంటి దేవతలారా, భద్రం పశ్యేమ అక్షభిః అంటే నా కన్నుల ద్వారా క్షేమకరమైనటువంటి వాటిని, అంటే మంచి వాటిల్నే చూస్తాను. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, స్థిరైః అంగైః తుష్టువాగుం, తుష్టువాం సహ తనూభిః అంటే మా శరీరముల ద్వారా, స్థిరమైనటువంటి అంగముల ద్వారా, వ్యసేమ దేవహితం యదాయుః దేవతలు మాకు ఎంత ఆయుష్యునైతే ప్రసాదించారో ఆ పూర్ణ ఆయుష్యుతోటి మేము దేవతలను పూజిస్తూ, మంచినే వింటూ, మంచినే చూస్తూ బ్రతుకుతాము అనేటటువంటిది ఈ మంత్రం యొక్క అర్థం. దీంట్లోనే మనకు చెప్పుంది చికిత్స కంటే నివారణ మంచిది, ఎలా చేయాలనేది. మంచినే చూడండి, మంచినే వినండి, మంచినే మాట్లాడండి. ఒకళ్ళకి అపకారం తలపెట్టడం, ఒకళ్ళకి ఆత్మహత్య చేసుకునే విధంగా పరిస్థితులు సృష్టించడం, ఇవన్నీ చేయకుండా ఉంటే మనం మంచి కోరుకుంటాం, మనం మంచినే చూస్తాం, మనం మంచినే వింటాం, మరొకళ్ళకి మంచినే చేస్తాం, మరొకళ్ళకి మంచి మాటలే చెప్తాం. దీనివల్ల ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు మనం సృష్టించాం. ఎంత అద్భుతమైనటువంటి సలహా ఉన్నదో, విధానం ఉన్నదో చూడండి. మరి మంచి అంటే ఏమిటి? చెడు అంటే ఏమిటి? చెడు అని అంటే అనవసరమైనటువంటి పోటీ, అనవసరమైనటువంటి పోలిక, లక్ష్యం ఉండొచ్చు,
ఆశయం ఉండొచ్చు, కానీ ఆశ ఉండకూడదు. అది కూడా అత్యాశ, దురాశ ఉండకూడదు. మరి పోలిక అనేది ఎంత కీడు తలపెడుతుందంటే, ఉదాహరణకి మీరు టీ తాగాలనుకున్నారనుకోండి, మీ దగ్గర ఉండే కప్పులో టీ పోసుకుంటారు, టీ తాగుతారు. మీ దృష్టి టీ మీదే ఉండాలి, మీరు తాగే టీ మీదే ఉండాలి. పక్కన వాళ్ళు తాగేటటువంటి టీ మీద, వాళ్ళు వెండి కప్పులో తాగుతున్నారు అనేటటువంటి అంశం మీద మీ దృష్టి కనుక వెళ్ళిందంటే, మీ చేతిలో ఉండే టీ కూడా మీరు పోయినంగా తాగలేరు, జీవితంలో ఇక టీ తాగలేరు. ఆడు వెండి కప్పులో తాగుతున్నాడు, నేను స్టీల్ కప్పులో తాగుతున్నాను, నేను కూడా వెండి కప్పులో తాగాలి, నేను ఇంకా అసలు బంగారపు కప్పులో తాగాలి అనగానే మీరు టీని ఇంకా ఎంజాయ్ కూడా చేయలేరు, మీ టీ నాశనం. ఇక ఆ వెండి కప్పు లేదా బంగారపు కప్పు ఎట్లా సంపాదించాలనే దాని మీద మన దృష్టి వెళ్ళిపోతుంది, మన టీ మీద మన దృష్టి ఉండదు. ఇది అనవసర పోలిక, అనారోగ్యకరమైనటువంటి పోటీ. వీటిల్ని అతి పనులు అంటారు. దీనికి మనకు ఒక చక్కటి ఉదాహరణ ఉంది. అతి దానాత్ హతః కర్ణః, అతి లోభాత్ సుయోధనః, అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్రా వర్జయేత్. ఈ అతి మంచిది కాదు అని చెప్పేసి మనకి సనాతనం చెప్తూ ఉంది, దానికి ఉదాహరణలు కూడా చెప్తూ ఉంది. అతి దానాత్ హతః కర్ణః, ఇంద్రుడు నీ కవచకుండలాలు నాకు దానంగా ఇవ్వు అనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా దానం చేసి పడేశాడు. ఏమైంది? కురుక్షేత్రంలో ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అది అతి దానం, మంచి దానం కాదు. అది వచ్చినవాడు శత్రువు, తెలుసు ఆ విషయం, తెలిసి అపాత్ర దానం అతి చేశాడు. అక్కడ అతి దానం చేసి నాశనం అయిపోయాడు. అతి లోభాత్ సుయోధన, ఆ పాండవులు 5 ఊళ్ళు అడిగారు. సుయోధనుడికి ఉండేటటువంటి సామ్రాజ్యంలో ఒక 5 ఊళ్ళు అడిగాడు. అవి కూడా నేను ఇవ్వనన్నాడు. లోభితనం ప్రదర్శించాడు అక్కడ. ఆ 5 ఊళ్ళు ఇచ్చేసి ఉంటే అంతటితో పోయి ఉండేది. కానీ 5 ఊళ్ళు కూడా నేనేమను, సూది మన మోపినంత భూభాగం కూడా నేను ఇవ్వనన్నాడు. అతి లోభం. ఏమైంది? కురుక్షేత్రం జరిగింది, సర్వనాశనం అయిపోయారు. అతి కామాత్ దశగ్రీవో, దశగ్రీవుడు అంటే రావణ బ్రహ్మ, విపరీతమైనటువంటి కామానికి బలైపోయాడు. అందుకే అతి సర్వత్రా వర్జయేత్, ఎప్పుడైనా సరే అతి పనికిరాదు, వర్జయేత్, విడిచిపెట్టేయాలి. మన దృష్టి మన పని మీదే ఉండాలి. అనవసరపు పోటీలు, అనవసరపు పోలికలు, అతి లక్ష్యాలు, ఇటువంటివన్నీ క్షేమం కాదు, వినాశనానికి దారితీస్తాయి. కాబట్టి ఈ అతి అనేది తగ్గించుకొని చికిత్స కంటే నివారణ ముఖ్యం అని మన పరిమితులు తెలుసుకొని మన పరిమితుల్లో ఉంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అందుకే నిత్య సూర్యోపాసనలో మనం ఒక మంత్రం చదువుకుంటాం. పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అని చదువుకుంటాం. ప్రతిరోజు చదువుకుంటాం. అంటే పశ్యేమ శరదశతం, ఆ సూర్య భగవానుణ్ణి చూస్తాను, 100 సంవత్సరాల పాటు చూస్తాను. జీవేమ శరదశతం, 100 సంవత్సరాల పాటు జీవిస్తాను. అది కూడా ఎలాగా? నందామ శరదశతం, ఆనందంగా జీవిస్తాను. మోదామ శరదశతం, సంతోషంగా జీవిస్తాను. ప్రతినిత్యం ఈ విధంగా చెప్పుకొని మనతో మనం మాట్లాడుకొని అనుకొని మనకి ఆ విధమైనటువంటి ఒక మనస్తత్వం ఏర్పడిపోతుంది. నేను 100 సంవత్సరాలు బతకాలి, నేను 100 సంవత్సరాలు బతకాలి, సంతోషంగా బతకాలి, నాకు ఉండేటటువంటి పరిమితుల్లో నేను హాయిగా బతకాలి అనేటటువంటి ఒక మనస్తత్వం తయారవుతుంది. ఇప్పుడు ఇవన్నీ పోతున్నాయి మెల్లమెల్లగా. ఇవన్నీ కూడా నివారణోపాయాలు. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో లేకుండా విపరీతమైనటువంటి పరిస్థితులకి దారితీసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించేటటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి అనంటే, ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు మనం భయంలో ఉన్నప్పుడు ఎవరినైతే తలుచుకుంటామో వారు కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకానొక సందర్భంలో అందరికీ ధైర్యాన్ని ప్రసాదించేటటువంటి
ఆంజనేయ స్వామి వారు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చూడండి మరి, ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే రామాయణంలో సుందరకాండలో కనిపిస్తుంది. శ్రీరాముడు సీతాదేవిని వెతుకురమ్మని ఆంజనేయ స్వామి వారిని పంపిస్తే ఆంజనేయ స్వామి వారు అంతా వెతికి 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 చివరికి ఎక్కడ అమ్మవారి జాడ దొరక్క, నేను వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని శ్రీరాముల వారిని నేను దర్శనం చేసుకోవాలి, ఈ పని కూడా నేను చేసి పెట్టలేకపోయాను కదా అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ వెంబడే తేరుకొని ఆ సందర్భంలో వినాశే బహవో దోషః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి అనుకుంటాడు. వినాశే బహవో దోషః అంటే వినాశనం చెందడం ద్వారా, వినాశనం అంటే మరణమే, చచ్చిపోవడం ద్వారా, చచ్చిపోవడం వలన బహవో దోషః బహవః దోషః చాలా రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. చచ్చిపోవడంలో చాలా దోషాలు ఉన్నాయి. జీవన్ భద్రాణి పశ్యతి అంటే జీవించి ఉండడం ద్వారా భద్రాణి పశ్యతి అంటే చాలా శుభాలని నేను చూస్తాను. తస్మాత్ అందువలన ప్రాణాన్ ధరిష్యామి చచ్చిపోవాలనుకోవడం లేదు, జీవించి ఉండాలని అనుకుంటున్నాను. చూడండి ఎంత మంచి సందేశం ఉందో. దీన్ని నిజానికి ప్రతి నిత్యం గోడ మీద రాసి పెట్టుకోవాలి జనాలందరూ కూడా. వినాశే బహవో దోషః చచ్చిపోవడం వలన చాలా దోషాలు ఏర్పడతాయి. ఏమని చచ్చిపోయినోడు పుట్టుకొని చచ్చిపోతాడు. ఆ తర్వాత జరిగేటటువంటి దోషాలు, కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా బ్రతికున్న వాళ్ళు పడతారు. అతని మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నష్టాలన్నీ భరిస్తారు, ఈ కష్టాలన్నీ పడతారు. జీవన్ భద్రాణి పశ్యతి బతికుంటే మనం ఏమైనా సాధించవచ్చు. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి కాబట్టి నేను ప్రాణాలను ధరిస్తున్నాను, చచ్చిపోవాలనుకోవడం లేదు, బతకాలని నిర్ణయించుకున్నాను. ఇది ఉన్ముఖీకరణం అంటే మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. చచ్చిపోవడం వల్ల కష్టాలు ఇంకా పెరుగుతాయే కానీ కష్టాలు తీరవు. చచ్చిపోయిన వాడికి కష్టం ఉండదు, చచ్చిపోయేటప్పుడు మాత్రమే కష్టం. అతని మీద ఆధారపడినటువంటి వాళ్ళు, అతన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు, అతనే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా రకమైనటువంటి మానసిక క్షోభ, జీవితంలో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మనుషులు ఆత్మహత్య చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అనేది తెలుసుకోవాలి. అందుకే మనం దేవతారాధన చేసేటప్పుడు దేవుణ్ణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని సంకల్పం చెప్పుకుంటాం. పెద్దవాళ్ళు ఆశీర్వదించేటప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. అంటే మొదటగా ఏం కోరుకుంటారు? ఆయుష్ ఉండాలని కోరుకుంటారు. తర్వాత దాని వెనుక ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు. ఆయుష్ ఉంది, ఆరోగ్యం లేదు, మంచంలో పడి ఉన్నాడు, ఏం చేసుకోను ఆయుష్. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం ఉండాలి. ఆయుష్, ఆరోగ్యం ఉండి తర్వాత ఐశ్వర్యం సంపాదించుకోవాలి. ఈ మూడు మనిషికి చాలా అవసరం. కానీ జనాలు ఏం చేస్తున్నారు? ఆయుష్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఐశ్వర్యం సంపాదించేదానికి దాని వెనక పరుగులు తీస్తున్నారు. ఐశ్వర్యం ఈరోజు సంపాదించుకున్న, పోగొట్టుకున్న ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ ఈ ఐశ్వర్యం ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి రావు. ఇటువంటి విషయాలన్నీ ధర్మ సూక్ష్మాల రూపంలో మొదటగా ఆయుష్, తర్వాత ఆరోగ్యం, ఆ తర్వాత మూడవ స్థానంలో ఐశ్వర్యాన్ని పెడితే మన వాళ్ళు దాన్ని తిరగేసి మొదటగా ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యం అనేది రకరకాలైనటువంటి ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో హోదా, డబ్బు, పలుకుబడి, అధికారం, ఇటువంటివన్నీ ఐశ్వర్యం కిందే వస్తాయి. ఇవన్నీ సంపాదించుకునేదానికి ఆరోగ్యాన్ని, చివరికి ప్రాణాలను కూడా వదిలేస్తున్నారు. ఈ ఐశ్వర్యం దొరక్కపోతే ప్రాణాలు కూడా వేస్ట్ అని ప్రాణాన్ని సైతం వదిలేస్తున్నారు. ఏ సమస్య అయినా మనిషి ప్రాణం తీసే అంత జటిలమైన సమస్య కాదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కాకపోతే వచ్చిన సమస్యలు ఏంటంటే ఆ పరిష్కారం నీకు నచ్చుతుందా లేదా అనేది ఒకటే. పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఉండదు. కాకపోతే ఆ పరిష్కారం నాకు నచ్చిందా లేదా అనే దాని మీదే ఆత్మహత్య అనేది ఆధారపడి ఉంటుంది. అనవసరంగా ప్రాణాలు తీసుకోవడం, అనవసరంగా పోటీలకు పోవడం, అనవసరంగా పోల్చుకోవడం,
ఐశ్వర్యం వెనక అర్రులు చాస్తూ దాని వెనక పరిగెత్తడం, ఇటువంటివన్నీ నివారణోపాయాలు కావు. ఖచ్చితంగా రోగగ్రస్తుడు అవుతాడు, చికిత్స చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఆత్మహత్యనే చికిత్సగా భావిస్తున్నారు. ఇక్కడ మనకి తేడా వస్తుంది. మనకి సనాతనం ఎప్పుడు కూడా చచ్చిపోమని చెప్పలేదు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అంటుంది మనకి సనాతనం. శతమానం భవతి, 100 సంవత్సరాలు ఉండాలి. శతాయు, 100 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉండాలి. పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి, అది కూడా ఎలా ఉండాలి? 100 సంవత్సరాల పాటు మన ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పనిచేస్తూ 100 సంవత్సరాల ఆయుష్ ప్రమాణాన్ని కలిగి 100 సంవత్సరాల పాటు చక్కగా జీవించండి అని చెప్తుంది మనకి సనాతనం. 100 సంవత్సరాల పాటు నేను సూర్యుడిని చూస్తాను, 100 సంవత్సరాల పాటు నేను జీవిస్తాను, 100 సంవత్సరాల పాటు ఆనందంగా ఉంటాను, 100 సంవత్సరాల పాటు సంతోషంగా ఉంటాను, మంచినే చూస్తాను, మంచినే వింటాను, ఇంకొకళ్ళకి అపకారం చేయను, ఇంకొకళ్ళకి హాని చేయను. ఇంతకంటే చెప్పేటటువంటి శాస్త్రాలు ఎక్కడున్నాయండి? సనాతనంలోనే ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలియక, మనం ఆచరించక మనం ఏం చేస్తున్నామంటే వేరు మార్గాల్లో ప్రయాణించి అనవసరమైనటువంటి విషయాలను నెత్తినేసుకొని లేనిపోని పోలికలు, లేనిపోని పోటీలు అతి చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. ఒక తాత్కాలికమైనటువంటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఆత్మహత్య రూపంలో వెతుక్కుంటున్నాం. చిన్న పసిబిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకని? సరైన పెంపకం, సరైన సంస్కారాలు నేర్పించకపోవడం వల్ల. ఈ విషయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఒక మాట చెప్తారు. బిడ్డలకు సరిగా ధర్మాలు నేర్పించినటువంటి తల్లి, సరిగా బాధ్యతలు తెలియజెప్పనటువంటి తండ్రి, సరిగా సంస్కారాలు బోధించినటువంటి గురువు సమాజం భ్రష్టుపట్టిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతున్నారు అని చెప్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ధర్మాలు తల్లి నేర్పించాలి, బాధ్యతలు తండ్రి నేర్పించాలి, సంస్కారాలు గురువు నేర్పించాలి. వీళ్ళ ముగ్గురి పర్యవేక్షణలో చక్కగా పెరిగి పెద్దయినటువంటి ఒక వ్యక్తి మంచి సమాజాన్ని నిర్మిస్తాడు. వీళ్ళు ఇలా చేయకపోవడం వలనో, లేదంటే వీళ్ళు చేస్తుంటే అడ్డుపడేటటువంటి వ్యక్తుల వ్యవస్థ వలనో, తల్లిదండ్రులు చక్కగా బిడ్డకి ధర్మాలని, బాధ్యతల్ని బోధిస్తూ ఉంటే ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ గారాబం పెంపకంతో వాళ్ళని చేయకుండా అడ్డుపడడం, లేదా గురువులు శిష్యులకి సంస్కారాలు నేర్పిస్తూ అవసరమైన చోట దండిస్తూ ఇట్లా చేస్తూ ఉంటే, అట్లా చేయడానికి లేదు అని అడ్డుపడేటటువంటి తల్లిదండ్రులు, లేదంటే విద్యా వ్యవస్థ ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి, తద్వారా వ్యవస్థ నాశనం అయిపోవడానికి కారణమవుతున్నారు. అట్లా కారణం కావడం వల్లనే సరైన వ్యక్తిత్వ నిర్మాణం జరక్క మనుషులు బలహీనులై మానసిక దౌర్బల్యంతో చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనేటటువంటి శక్తి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక మనిషికి ధైర్యాన్ని ఇవ్వలేనటువంటి పెంపకం ఏమి పెంపకం? విద్యా విధానం ఏం విద్యా విధానం? ధైర్యంగా నేను 100 సంవత్సరాలు బతకగలను అనేటటువంటి పెంపకం ఈ రోజున పిల్లలకు దొరకటం లేదు. విద్య ఈ రోజున పిల్లలకు దొరకటం లేదు. చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్యయే పరిష్కారం అని దయచేసి ఎవరు మాత్రం అనుకోవకండి. చికిత్స కంటే నివారణే ముఖ్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. నమస్తే.